చదువుకి అతను చేసిన ఖర్చు 60,000 అయినా అతను ఎలక్ట్రిసిటీ కన్నా అతని బట్టలకు ఎంత ఎక్కువ సొమ్ము కేటాయించును? ఆప్షన్ నెంబర్ ఏ 10,000 10,000, బి 20,000 20,000, సి 30,000 30,000, డి 40,000 40,000. మరి వాడి యొక్క చదువుకి ఖర్చు చేసింది 60,000 అంటున్నాడు కాబట్టి చూడండి, చదువుకు వచ్చేటప్పటికి 15%, ఆ 15% దేనికి ఈక్వల్ అంటే సో 60,000కి ఈక్వల్. 15% 60,000 అండి, 60,000. ఓకేనా, 60,000 60,000 అయితే అతను ఎలక్ట్రిసిటీ కన్నా అతని బట్టలకు ఎంత ఎక్కువ సొమ్ము కేటాయించాడు? ఎలక్ట్రిసిటీకి 5%, బట్టలకి 10%. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే ఎంత? 5%. అంటే మనకి 15% 60,000 అయితే 5% వాల్యూ ఎంత అనేది చెప్పాలి. రైట్, చూడండి 15% 60,000 అయితే 5% ఎంత? సో 5 డివైడెడ్ బై 15 ఇంటూ 60,000. 15 60లో 4 టైమ్స్, 4 ఇంటూ 5 20. ఇక్కడ 3 zeros కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 20,000. సో దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ బి.